మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఏ మాలతి శ్యామల గారు, ప్రకృతి వైద్య నిపుణులు, నేచర్ క్యూ హాస్పిటల్, బల్కంపేట్, హైదరాబాద్. వారితో మాట్లాడదాం. ఒబేసిటీ, స్థూలకాయం, ఊబకాయం, ఇలా రకరకాలుగా అందరూ సఫర్ అవుతున్నారు. ఎక్కువ శాతం ఈ స్థూలకాయానితో కూడా రకరకాల సమస్యల్ని, ఆరోగ్య సమస్యల్ని ఫేస్ చేస్తూ వస్తున్నాము. సో నాచురోపతి ద్వారా మీరు ఈ సమస్యని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా ఆ వ్యక్తికి స్థూలకాయాన్ని తగ్గిస్తారు? నాచురోపతి ద్వారా ఎలాంటి క్యూర్ ఉంటుంది అంటారు? నాచురోపతిలో ఇప్పుడు అందరూ ఒబేసిటీ, మీరు చెప్పినట్టుగా ఊబకాయం, సినోనిమ్స్ చాలా ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాచురోపతి ఎలా ఉంటుందనంటే రూట్ కాజ్ని ఏముందో కనుక్కుంటుంది అనమాట. సో ఒక పేషెంట్ వచ్చారు అని అంటే వాళ్ళ దగ్గర డీటెయిల్ హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయా అనేది ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది కదా. వాళ్ళు ఒకవేళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో కనుక వచ్చారు అని అంటే దాన్ని సరిచేయడం జరుగుతుంది. లేదా ఒబేసిటీ అనేది చాలా రకాలుగా వస్తుంది, జెనెటికల్గా వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది, దాని తర్వాత లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వటం వల్ల వస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా, అంటే ఇప్పుడు ఇవాళ రేపు అన్నీ మారిపోతున్నాయి. ఎందుకంటే కాలానుగుణంగా పరిస్థితులు మారుతూ ఉన్నాయి, కాలానుగుణంగా వాళ్ళు మార్చుకుంటున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండేసరికి ఎక్కువ మందికి ఒబేసిటీ అనేది ఎక్కువ మనం చూస్తున్నాం. ప్రతి 5 మందిలో ఒకరు తప్పకుండా ఒబేస్గా ఉన్నారు. ఓకే, వాళ్ళ బిఎంఐ చాలా, బాడీ మాస్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. 30 కన్నా ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇంకా మార్బిడ్ ఒబేసిటీ కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో కొంతమందికి ఎలా ఉంటుంది, డిప్రెషన్ వల్ల ఒబేసిటీ వస్తుంది, స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల కూడా ఒబేసిటీ వస్తుంది. సో ఇవన్నీ కారణాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఆ కారణం ఏంటో అనేటటువంటిది అర్థం చేసుకొని ఆ మూల కారణానికి ట్రీట్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా అసలు కారణం తగ్గుతుంది అన్నమాట. సో దీంట్లో ఎలాగా చేయడం జరుగుతుంది, ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందని అంటే వాళ్ళకి వచ్చినప్పుడు మనం కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ లోపల మీకు ఇలాంటి వారం రోజులు 10 రోజులు ఇలా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్లో భాగంగా మీకు మేము ఫస్ట్గా వచ్చినటువంటి వాళ్ళకి డీటాక్సిఫికేషన్ చేస్తాం. ఎవరైనా సరే డీటాక్సిఫికేషన్స్ అంటే ఇప్పుడు బాడీ మెటబాలిక్ యాక్టివిటీలో ఎవరికైనా సరే, జంతువుకి కానీ మానవులకు కానీ, ఎవరైనా జీవం ఉన్నటువంటి వాళ్ళలో ఎవరికైనా సరే కొన్ని టాక్సిన్స్ అంటే వేస్ట్ మ్యాటర్ అనేటటువంటిది బాడీలో పేర్కొని పోయి ఉంటుంది అనమాట. అదే టాక్సిన్ గా మారుతూ ఉంటుంది. సో ఆ టాక్సిన్స్ ని బయటికి పంపించడం కోసం అని డీటాక్సిఫికేషన్ మెథడ్స్ అనేవి మనం చేయడం జరుగుతుంది. సో అవి ఎలాగ చేస్తాము అని అంటే ఎనిమా ఇస్తాము, మడ్ ప్యాక్స్ ఇస్తాము, మడ్ థెరపీస్ ఇస్తాము. దీని తర్వాత కొన్ని మసాజెస్ థెరపీస్ అన్ని అలా ఉంటాయన్నమాట. అంటే బాడీ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి, ఎక్కడైతే స్తబ్దంగా ఉన్నటువంటి దాని సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాము, టాక్సిన్స్ అన్నిటిని కూడా బయటకు తీసేస్తాం. సో ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటే శరీరం ఒక రకమైనటువంటి పర్ఫెక్ట్నెస్ వస్తుంది అన్నమాట. సో దీంతో పాటుగా వాళ్ళకి ఏం చేస్తామంటే నాచురోపతి లోపల ఆహార నియమాలని ఇటువంటి బాగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ ఆహార నియమాలు అని అంటే వాటిని కొంతమందికి ఫ్రూట్ ఫాస్టింగ్ చేపిస్తాము, కొంతమందికి లిక్విడ్ ఫాస్టింగ్ చేపిస్తాము, కొంతమందికి ఒక పూట కుక్డ్ డైట్, ఒక పూట ఫ్రూట్ ఫాస్టింగ్ చేయడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ముందర ఏమైనా డిసీజెస్ ఉన్నటువంటి దాన్ని బట్టి, ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి ఈ మూడింటిని కూడా అవగాహన చేసుకొని అప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఒకటే రకమైనటువంటి ట్రీట్మెంట్ అనేది ఉండదు అనమాట. ఇప్పుడు అందరూ ఒకలాగా ఉండరు, ఒకటే సమస్యతో ఉండరు. ఒకటే సమస్య ఒబేసిటీ అనే సమస్య, కానీ వాటి రూట్ కాజులు వేరు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా చేయడం జరుగుతుంది అనమాట. అట్లా. సో మరి ఒబేసిటీ అనగానే డైరెక్ట్ అందరూ డైట్, ఆహార నియమాల దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ ఆహార నియమాల్లో డైట్ చేయాలంటే చాలా కష్టతరం. బట్ మీ ఆహార పద్ధతులు ఏ విధంగా ఉంటాయి? అంటే టేస్టీగా ఉంటాయా? కొన్ని రోజులు చేసి మానేసేయగలిగే విధంగా ఉంటాయి? ఎలా ఉంటాయి మేడం? ఆహార నియమాలు చాలా కరెక్ట్ ఉంటాయి. అందరికన్నా ఫస్ట్ ఏంటి అని అంటే మనకి డిటర్మినేషన్ కావాలి. ఫస్ట్ నేను ఇది చెయ్యాలి అనేటటువంటి ఒక సంకల్పం, బలం రావాలి. సో అది ఎలాంటి ఆహారమైనా మనం తినడానికి ఉంటుంది. అలా అని నేచురోపతిలో ఆహారం లేకుండా అనేటటువంటిది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మేము ఎక్కువగా అపక్వమైనటువంటి ఆహారం ఇస్తాము. అపక్వమైన ఆహారం అంటే మనం నిప్పు తగలకుండా దాని అమృత ఆహారం అని అంటాం అనమాట. సో మనం ఆ అమృత ఆహారాన్ని మేము ఇవ్వడం ఉంటుంది. సో దాని వల్ల కూడా మనకి శరీరం లోపల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లో క్యాలరీ,
అది క్యాలరీ తక్కువ ఉంటుంది, సరి అయినటువంటి పోషక పదార్థాలను ఇస్తుంది, ప్లస్ ఒబేసిటీని తగ్గించడానికి అది చాలా ఉపయోగపడుతుంది. అంటే స్ప్రౌట్స్ ఇస్తాము, స్ప్రౌట్స్ చాటన్ చేస్తాం మేము, ఆ స్ప్రౌట్స్ ఇస్తాము, రా సలాడ్స్ ఇస్తాము. రా సలాడ్స్ లో కూడా డిఫరెంట్ రా సలాడ్, వెరైటీ రా సలాడ్స్ మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. జ్యూసెస్ ఇస్తాము, వెజిటబుల్ జ్యూసెస్ ఇస్తాము, సూపుల్ లాగా. కొంతమందికి కుక్కు డైట్లు అంటే సూపుల్ లాగా ఇస్తాము, సూప్స్ ఇస్తాము, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఇలాంటివన్నీ ఇస్తాం. ఇంకా కొంతమందికి ఎలా చేస్తామంటే ఫ్రూట్స్ పొద్దున సాయంకాలం మధ్యాహ్నం అన్ని 4 పూట్ల కూడా ఫ్రూట్ డైట్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒబేసిటీ ఉంటారు, వాళ్ళకి ఒక పూట కుక్కుడు మీల్ పెడతాము, దాని తర్వాత ఫ్రూట్ డైట్ పెడతాము. సో వాళ్ళకి ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకి ఇన్సులిన్ తగ్గిస్తాము, టాబ్లెట్స్ అయితే అంటే 24/7 వాళ్ళని మానిటర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్లస్ ఇలాగ డైట్ చేంజెస్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఓన్లీ డైట్ అయినా మేడం ఇంకా ఏమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయా, ఫిజికల్ యాక్టివిటీస్ అది కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు? అది తప్పకుండా చేయవలసిందే అన్నమాట. ఏంటంటే అందరూ అనుకుంటారు ఒబేసిటీ అనగానే ఉండి తిండి మీదకే జాసబోతుంది, ఏం తింటే నేను తక్కువ అవుతాను అని. ఎందుకనంటే ఎవరైనా వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు, ఓన్లీ ఈ టాబ్లెట్ వేసుకోండి మీకు తగ్గిపోతుంది అని చెప్తారు. ఇది అలా కాదు కదా, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయేటటువంటిది అయితే ఇంకా ఈ ప్రపంచంలో ఒబేసిటీయే ఉండదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒబేసిటీకి ఏ టాబ్లెట్ రాలేదు, ఏ మందు కనుక్కోలేదు. దానికి వైద్యుడు మనలోనే ఉన్నాడు, ఒబేసిటీ వైద్యుడు మనలోనే ఉన్నాడు, ఆ మాత్రం మనలోనే ఉంది, ఆ మందు మనలోనే ఉందన్నమాట. మన చేతుల్లోనే ఉంది. కాబట్టి దీనికి తగ్గట్టుగా వ్యాయామం చాలా ఇంపార్టెంట్. వ్యాయామం ఏంటనంటే ఒక క్రమబద్ధీకరణమైనటువంటి యోగా అనేటటువంటి ఉంది. దానికి ఒబేసిటీకి కావలసినటువంటి యోగా ఏముంటుందో అది మనం చేయాలి తప్పకుండా. సో దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది, 20 నిమిషాలు 30 నిమిషాలు అలాగా. కాకపోతే ఇక్కడ ఏంటి అనంటే అందరు ఒబేసిటీ వాళ్ళు నేను చేస్తున్నాను కదా, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు నేను కూడా అదే చేయాలి అని అనుకుంటారు. కానీ అలా కాదు, వీళ్ళ బాడీ సహకరించదు. వీళ్ళకి ఎంత సహకరిస్తుందో ఇండివిజువల్ గా గురువు ఎదురుగుండా ముఖంగా నేర్చుకుంటేటటువంటి యోగాసనాలు అనేటటువంటి నేర్చుకుంటే డెఫినెట్ గా ఒబేసిటీ తగ్గడం అనేది జరుగుతుంది అనమాట. ఏదైనా సరే అంటే ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ లో ఒబేసిటీకి యోగా చెప్తున్నారు, రకరకాల యోగా సెంటర్స్ వచ్చేసాయి, దాని ఒక వ్యాపారం చేశారు. ట్రెడిషనల్ గా ఎక్కడ యోగా చెప్పడం అనేటటువంటి క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో కానీ నేనేం చెప్తాను అంటే ట్రెడిషనల్ గా యోగా అనేటటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెళ్ళి నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు ఆన్లైన్ లో ఒబేసిటీకి మనం ఆసనాలు చేస్తున్నాము, సూర్య నమస్కారాలు చేయమని చెప్తారు. ఎక్కడైనా పట్టేసింది అనుకోండి, ఆన్లైన్ లో వచ్చి దాన్ని సరి చేయలేరు కదా, చేయలేరు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడైతే నేర్చుకుంటున్నామో అది గురువు ఎదురుగుండా నేర్చుకొని, ఎవరైతే నిష్ణాతులైనటువంటి యోగా మాస్టర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నేర్చుకొని ఆ తర్వాత మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోండి. అంతేగాని ఫస్టే ఆన్లైన్ లో యోగాకి వెళ్ళి చేసుకుంటే, ఎందుకనంటే చేయక చేస్తుంటే రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి అన్నమాట. సో అలా చేయకుండా దానికి ప్యాటర్న్ ఉంటుంది. ఫార్వర్డ్ బెండింగ్ అయ్యాక బ్యాక్ బెండింగ్, బ్యాక్ బెండింగ్ అయ్యాక ఫార్వర్డ్ బెండింగ్, ఇలా ఒక ప్యాటర్న్ లాగా మనం చేసుకుంటూ వెళ్తే అన్ని శరీర అవయవాలకి, అన్ని అవయవంలో శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, ప్లస్ మంచి వ్యాయామం అనేది జరుగుతుంది అనమాట. ఎస్ మేడం, ఇట్లా ఒబేసిటీకి సంబంధించి రకరకాలుగా మేమైతే అందరం జనాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా కొందరు ఇన్ని వారాల్లో ఇన్ని కేజెస్ తగ్గుతారు, ఇన్ని రోజులు రండి ఇలా తగ్గించేస్తామంటారు. బట్ మీరు దీన్ని ఏ విధంగా చెప్తారు మాకు? ఇది అందరూ ఒకటేలాగా తగ్గరండి. ఇప్పుడు వారం రోజుల్లో వాటర్ రిటెన్షన్ తోటి వెయిట్ పెరిగారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏం తగ్గుతుంటే వారంలో ఒక 3 కేజీలు తగ్గొచ్చు. ఇంకొకటి WHO నార్మ్స్ ప్రకారం అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా నెల లోపల చాలా మంది అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, నెలలో 20 కేజీలు తగ్గిపోతారు, నెలలో 20 కేజీలు తగ్గుతారు, లేకపోతే నెలలో 15 కేజీలు తగ్గుతారు అని చెప్తారు. అది మాత్రం కరెక్ట్ కాదు. అలా ఏదైనా తగ్గుతున్నారు అనేసి అని అనుకుంటే, ఎవరైనా ఒక వ్యక్తి తగ్గుతున్నారు అంటే వాళ్ళ శరీరంలో ఒక రోగం ఉన్నట్టు. అలా ఎప్పుడు కూడా తగ్గకూడదు. తగ్గుతున్నారు మంచిది కాదు. తగ్గుతున్నారంటే సమ్ అదర్ ప్రాబ్లమ్ ఈస్ దేర్, వాళ్ళ లోపల ఉంది. ఇంకేదైనా మనం డయాగ్నోస్ చేయలేనటువంటి ప్రాబ్లం ఏదైనా ఉందని మనం గమనించాలన్నమాట. ఎప్పుడు కూడా 6 కేజీలు అంతకన్నా ఎక్కువగా తగ్గడానికి కాదు. అంటే అది కరెక్ట్ స్టాండర్డ్ గా మనం తగ్గుతున్నట్టు అన్నమాట. అసలు అది మనం కరెక్ట్ గా ఆలోచన చేసుకొని మనం తగ్గడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. నమస్తే.